Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే ఇప్పుడు సింగర్ కి అయితే అలా ఉంటుందండి, లిరిక్ రైటర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వర్క్ మనకి నచ్చింది అంటే మ్యూజిక్ డైరెక్టర్ కి నచ్చింది అంటే కనుక వాళ్ళ దగ్గర నుండి కాల్స్ వస్తూ ఉంటాయా ఈ పాట రాయాలి? యా ఇప్పటివరకు అన్నీ అలాగే వచ్చాయండి. ఓకే సో ఫస్ట్ మీరు డైరెక్టర్ త్రూ పిలిస్తే ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుండి వస్తున్నాయి కాల్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో కూడా లవ్ అంటే ఒకటే ఉంటుంది. మేబీ సిచ్యువేషన్స్ అక్కడ ఇక్కడ మారితే కొత్తగా కొన్ని ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఉండే సిచ్యువేషన్ వేరు, సిచ్యువేషన్స్ వేరుంటాయి, లవ్ ఒకటే ఉంటుంది. మరి దాన్ని మీరు కొత్తగా చూపెట్టాలి అంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ చాలా క్లారిటీతో వస్తున్నారండి. నేను వింటాను. ఇంతకుముందు ఏంటంటే ఒక ఫస్ట్ లవ్ సాంగ్ రాయండి, ఒక ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సాంగ్ రాయండి, ఇది క్లైమాక్స్లో సెట్ సాంగ్ రాసేయండి, ఇలా ఉండేదంట. నాకు తెలియదు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మాత్రం చాలా క్లారిటీతో వాట్ దే వాంట్ అంటే ఈ సిచ్యువేషన్లో ఏమి ఉండాలి, ఎలా రావాలి, సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళే వస్తున్నారు. ఇప్పటివరకు నాకు నేను చేసిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో నాకు అలా ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే, సో ప్రతి సినిమాలో ఏదో కొత్త కథ అవ్వకపోయినా సిచ్యువేషన్స్ అయితే మారుతుంటాయి కదా, సో దాన్ని బట్టి రాస్తుంటారు అంతే. అలా వాళ్ళు అంటే ఇప్పుడు మీకు స్టోరీ నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ కొన్ని సినిమాలకి సింగిల్ గా అట్లీస్ట్ ఒక పాట 2 పాటలు కాకుండా అన్ని పాటలు మీరే ఎక్కువ రాసి ఉన్నాయి సినిమాలు. అలాంటప్పుడు మీకు ఎలా నరేట్ చేస్తారు అంటే సిచ్యువేషన్స్, ఈ సిచ్యువేషన్లో ఈ పాట కావాలి అని చెప్తారా, స్టోరీ మొత్తం చెప్తారా? అన్ని పాటలు రాయడం అంటే అన్నీ ఒకేసారి ఇవ్వరండి. ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్కి ఒక సాంగ్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ అది అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకే సో స్టోరీ కంప్లీట్గా నరేషన్ ఉండదు, స్టోరీ కంప్లీట్గా చెప్తారు, ముందు నరేట్ చేస్తారు. బట్ సాంగ్కి వచ్చేసరికి ఆ సాంగ్లో పర్టికులర్ సాంగ్లో ఏం అవసరం, ఏం కావాలి, వాళ్ళు వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, లాంగ్వేజ్ ఎలా ఉండాలి, సో అన్నీ వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారనమాట. ఓకే ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. అంటే చాలామంది సింగర్స్ని అడిగాను నేను, బట్ లిరిక్ మీరు ఎంతో నేను చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ కూడా చాలా అవసరం. అది వినడం కోసమే కదా పాటలు వినేది. వీళ్ళు పాడేటప్పుడు సింగర్స్ కొంతమంది ఆర్ మ్యూజిక్ ఎక్కువ అయిపోతుంది, లిరిక్ రాసింది వినిపించట్లేదు అని చెప్పి చాలామంది లిరిక్ రైటర్స్ కూడా అంటుంటారు. అలా మీరు ఎప్పుడైనా మీరు రాసిన పాటలో అలా ఎదురయ్యారు? 1-2 సార్లు అయ్యాయి. బట్ అదేంటంటే పర్టికులర్ ఇలాంటి పబ్ సాంగ్స్కి వచ్చేసరికి ఏంటంటే కొరియోగ్రాఫర్స్ వీళ్ళు బీట్స్ ఎక్కువ వినిపించాలి అంటారు. లైక్ వాళ్ళ బీట్ కరెక్ట్గా ఉంటేనే ఆ స్టెప్ తెలుస్తుందని. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఎవరైనా సరే పాట బయటికి వెళ్ళాలంటే పాడుకోవాలి కదా, ఫస్ట్ లిరిక్ ఉండాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ ఏదో ఒకసారి మాత్రం ఇలా జరుగుతుంటుంది, పాట వినిపించకపోవడం, బీట్ డామినేట్ చేయడం అనేది. మీకు పర్సనల్గా అయితే ఎదురైనవి లైక్ అంటే 1-2% అంతే అండి, ఎక్కువ అయితే ఫేస్ చేయలేదు. ఇప్పుడు అంటే ఇదంతా ఒక 10 years నుంచి జరుగుతుంది, అంటే పాట వినిపించట్లేదు. సో ఇప్పుడు నౌ ఎవ్రీబడి చేంజ్డ్ అనమాట. సో లిరిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎవరైనా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా. మీరు స్టార్ట్ చేసినప్పుడు 2011 నుండి ఇప్పటిదాకా చూసిన చేంజ్ మీకు పర్సనల్గా ఏమనిపించింది? అంటే మీరు వస్తున్నప్పుడు మ్యూజిక్ టేస్ట్ అందాల రాక్షసి ఈజ్ యాక్చువల్లీ రిఫ్రెషింగ్ ఆల్బమ్. సో అప్పటి నుండి కూడా ఈరోజు ఇప్పుడు మీరు రాస్తున్న సినిమాలు, రాసేసిన సినిమాల వరకు చూసుకుంటే ట్యూన్స్ కూడా వినే ఉంటారు కదా ఖచ్చితంగా. మీకు ఎలా మ్యూజికాలిటీలో కానీ లిరిక్స్ వైజ్ కానీ వినేవాళ్ళు, పాడేవాళ్ళు, దాంట్లో ఏమైనా చేంజ్ కనిపించిందని? మ్యూజిక్లో చేంజ్ ఏం లేదండి, బట్ డ్యూరేషన్ ఒకటి మాత్రం తగ్గిపోయింది ఇప్పుడు. అంటే మెయిన్ రీజన్ ఎఫ్ఎంస్ అండి. ఎఫ్ఎంలో ఏంటంటే 3 minutesకి కట్ చేస్తారు అంతే సాంగ్. అది 5 minutes సాంగ్ ఇచ్చినా కూడా దీంట్లో తీసేస్తారు అనమాట, అయిపోయాక కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి యాడ్స్ ఇంపార్టెంట్ కదా. సో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మనం ఫుల్ సాంగ్ చేసి దాన్ని కట్ చేసే బదులు సో అని చెప్పి ఆ డ్యూరేషన్ రెడ్యూస్ చేస్తూ ఇప్పుడు 3 minutesకి వచ్చేసింది సాంగ్. 3 minutes కంటే ఎక్కువ ఉంటే వినే ఓపిక ఎవరికి లేదనమాట. సో అదొక్కటి చేంజ్ అండి ఇప్పుడు చూసింది. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach అయిన
శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.